అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళిచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 672 కిలోమీటర్లో హంద్రినివా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టిందా? ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద 30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా? ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు? ఎన్ని కిలోమీటర్ల నీళ్ళు వెళ్ళాయి? కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87% పైగా పనులైతే మిగిలిన 13% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు 3,000 కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆగుటెనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో, కడుపు మంటతో, కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని 57 నెలలు పక్కన పెట్టాడు. పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద, ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళడ్డం పెట్టి 57 నెలలు పైచాచిక ఆనందం పొందాడు. ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హంద్రినివా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తాగటానికి కూడా హంద్రినివా కాలువలకు నీళ్లు తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా? పరదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి, జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి, వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
దగ్గర దగ్గర 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టులు చేపట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక స్వర్ణయుగంలాగా రైతాంగానికి సాగునీరు, ప్రతి చివర ఆయకట్టుకి నీళ్ళిచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ అసమర్థ దద్దమ్మ జగన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు బడాయి చెప్పే 35,471 కోట్లలో 10,365 కోట్లు జీతభత్యాలు పోతే, పెండింగ్ బిల్లులు 3,000 కోట్లు పోతే నువ్వు ఖర్చు పెట్టింది 22,106 కోట్లు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసావా? సంగం బ్యారేజీ గేట్లు పెట్టుకోవటం, నెల్లూరు బ్యారేజీ పేర్లు పెట్టుకోవటం, గేట్లు పెట్టుకోవటం తప్ప వంశధార నాగావళి అనుసంధానం చేసావా? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా? వంశధార నాగావళి అనుసంధానం పనులు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభం చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి ఏమైంది? పోలవరం డ్యామ్ని గోదావరిలో ముంచేసావు కదా, డయాఫ్రమ్ వాల్ని గోదావరిలో ముంచేసావు కదా. 72% పూర్తయిన పోలవరం ఇవాళ ఎక్కడుంది జగన్ రెడ్డి? మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా? పోలవరం ద్రోహి కదా? పట్టిసీమ పంపులకి బూజు పట్టించావా? 4 ఏళ్ళు పంపులు కట్టేశావా? పురుషోత్తపట్నాన్ని గాలికి వదిలేసావా? దేవుడి స్క్రిప్ట్ జగన్. ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో దేవుడి స్క్రిప్ట్లో భాగంగా పట్టిసీమ పంపులు ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర 110 టీఎంసీలు వచ్చాయి. కానీ నీ మూర్ఖత్వం వల్ల, నీ అహంకారం వల్ల ఆ పంపులు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందని 50 టీఎంసీలు కూడా నువ్వు నీళ్లు తేలా. అదే ఇంకో 60 టీఎంసీలు తెచ్చుంటే శ్రీశైలం డ్యాంలో, అంద్రినివాలో, కర్నూలు జిల్లా మొత్తం నీళ్ళు వెళ్ళాయి. అనంతపురం జిల్లాలో అంద్రినివా కింద అన్ని కాలువలకు నీళ్ళు వచ్చాయి, అన్ని చెరువులకు నీళ్ళు వచ్చాయి, అన్ని మైనర్లకు నీళ్ళు వచ్చాయి. ఒక్క పిల్ల కాలువ పూర్తి చేసావా? ఒక్క మైనర్ పూర్తి చేసావా? ఒక్క కొత్త కాలువ తవ్వావా? సిగ్గుందా అని అడుగుతున్నా. ఇరిగేషన్ మంత్రులు ఉన్నాడా? ఒకడేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడు, అడ్రస్ లేడు. రెండో వాడేమో సమరాల రాంబాబు సంబరాలు చేసుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. పోలవరం డ్యామ్ పూర్తి ఎప్పుడవుతుందంటే దేవుడిని అడగమంటాడు. పోలవరం డ్యామ్ ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసు అంటాడు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు వాళ్ళ సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? నోరు తెలిసేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? రైతుల గురించి ఎప్పుడన్నా ఏ ప్రాజెక్టు గురించి అన్నా మాట్లాడా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, లోకేష్ బాబుని తిట్టడానికో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కాలువల గురించి, ప్రాజెక్టుల గురించి, డ్యాముల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? సిగ్గుందా జగన్ రెడ్డి? నీ జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దేనికి? నీ శాసనసభ్యులు, నీ మంత్రులు,
నీ పార్లమెంటు సభ్యుల అవినీతి వల్ల, ఇసుక దోపిడీ వల్ల డ్యాముల కింద వరదలు వస్తున్నాయి, జ్ఞానం కూడా లేకుండా జేసీబీలు ప్రొక్లైమ్లు పెట్టి కాలువలో మొత్తం అక్కడ డ్యాముల దగ్గర ప్రాజెక్టుల దగ్గర ఇసుకెత్తిపోతూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే వచ్చిన వరద ఉధృతికి 48 మంది ప్రాణాలు పోయాయి, వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఏమైంది అన్నమయ్య డ్యామ్ అని అడుగుతున్నా, ఏమైంది పింఛా ప్రాజెక్ట్ అని అడుగుతున్నా, సిగ్గుందా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అడుగుతున్నా, బాధ్యత ఉందా అని నీకు అడుగుతున్నా. సొంత జిల్లాలో రాజశేఖర రెడ్డి హయాంలో, గత జగన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి అక్కడ గండికోట ప్రాజెక్టుకి నిర్వాసితులు డబ్బు కట్టి పెద్ద ఎత్తున 20-25 టీఎంసీలు నీళ్ళు నిలబెడితే కొత్త ఆయకట్టు 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చావా? మీ ఒక్కడికన్నా ఎవడికన్నా జ్ఞానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు డ్యాముల్లో నీళ్ళు నిలబెట్టాడు, రిజర్వాయర్లో నీళ్లు పెట్టాడు. రాయలసీమ రత్నాల సీమ చేయటానికి అందినవా పనులు 672 కిలోమీటర్లు పరిగెత్తిస్తే సిగ్గు లేకుండా నేను 672 కిలోమీటర్లో పనులు పూర్తి చేసామని చెప్పుకుంటావా? సిగ్గుందా అని అడుగుతున్నా. గండికోట కింద, పులివెందుల కింద, చిత్రావతి కింద, పులివెందుల లిఫ్ట్ కింద ఎక్కడైనా 1 ఆయకట్టు 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చావా? గాలేరి నగరి సుజల స్రవంతి గాలికి వదిలేసావు కదా. తెలుగొంగ పనులు ఏమన్నా ముందుకెళ్ళాయా? రాయలసీమ లిఫ్ట్ పెడతానన్నావు, రాయలసీమ లిఫ్ట్ ఉద్ధరిస్తానన్నావు. ఏమైపోయింది రాయలసీమ లిఫ్టు? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. రాయలసీమ ఉద్ధరించావా? ఏం ఉద్ధరించావా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర నువ్వు ఖర్చు పెట్టిన 22,000 కోట్లలో ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టావో చెప్పే దమ్ము ధైర్యం ఉందా నీకు, నీ ప్రభుత్వానికి, నీ ఇరిగేషన్ మంత్రికి? నేను చెప్తా ఉన్నా దమ్ము ధైర్యంగా, ఇగో నా దగ్గర రికార్డు, వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం మా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు ఈ 5 ఏళ్లలో రాయలసీమలో నువ్వు చెప్తా ఉన్న 2011 కోట్లలో ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చావు జగన్ రెడ్డి? ఏ రిజర్వాయర్కి నీళ్లు తెచ్చావు జగన్ రెడ్డి? ఏ కాలువలకు నీళ్ళు వెళ్ళాయి జగన్ రెడ్డి? నేను దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆంధ్రనేవా కాలువలకి 40-45 టీఎంసీలు మేము నీళ్ళు నడిపించాం. దమ్ముగా ధైర్యంగా కర్నూలుకు నీళ్ళు ఇచ్చాం, అనంతపురానికి నీళ్ళు ఇచ్చాం, చిత్తూరుకు నీళ్ళు తీసుకెళ్ళాం. ఇవాళ నువ్వు కుప్పం బ్రాంచ్ కెనాల్లో 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్కి నీళ్లు తేవటానికి 57 నెలలు 30 కోట్లు ఖర్చు. నువ్వు డబ్బా కొట్టుకుంటావా? నేను ఉద్ధరించానని చెప్తావా? పట్టుమని ఎన్నికలు ఇంకా 40 రోజులు లేవు. నీ 3 రిజర్వాయర్ల డ్రామాలు ఏంటి జగన్ రెడ్డి? ఏంటి జగన్ రెడ్డి? గణేష్పురం దగ్గర చిత్తూరు జిల్లాలో 214 కోట్లు ఇవాళ జీవోలు నేలకి గీసుకోవటానికా? ఎన్నికలు 40 రోజుల్లో పెట్టుకొని నువ్వు 3 రిజర్వాయర్లు ఉద్ధరిస్తావా? పాలార్ రిజర్వాయర్ మీద గణేష్పురం వద్ద 214 కోట్లతో రిజర్వాయర్ ఉద్ధరిస్తానని చెప్తున్నావు. ఎప్పుడన్నా ఎక్కడన్నా
సుప్రీంకోర్టులో ఉన్న కేసులను పట్టించుకున్నావా? పక్క రాష్ట్రం వేసిన కేసులను ఎప్పుడన్నా ఇంటర్స్టేట్ అధికారులు కానీ, నువ్వు కోట్లు ఖర్చు పెట్టే లాయర్లు కానీ ఏనాడన్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం వేసిన సుప్రీంకోర్టులో కేసును ఏమన్నా పట్టించుకున్నావా జగన్ రెడ్డి? అటవీ శాఖ క్లియరెన్స్లు ఏమన్నా తెచ్చావా జగన్ రెడ్డి? మీ ఐఐఎంలోనే 1,72,00,000 పనులకి దిక్కు మొక్కుందా జగన్ రెడ్డి? ఇవాళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 23వ తారీఖు జీవో తెచ్చి 5వ తారీఖు ప్రోగ్రాంని 26వ తారీఖుకి మార్చి రాని నీళ్ళని పోని నీళ్ళని కట్టడ చేసి పై ప్రాంతాల రైతాంగం మీద కేసులు పెట్టి సిగ్గుందా అని అడుగుతున్నా. గత 5 ఏళ్లలో ఆంధ్రనివా కాలువల మీద ఎక్కడన్నా ఎప్పుడన్నా రైతుల మీద మేం కేసులు పెట్టామా? కర్నూలుకి నీళ్ళు ఇచ్చాం, కర్నూలు రైతాంగానికి నీళ్ళు ఇచ్చాం. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజర్వాయర్లకి, కాలువలకి, చెరువులకి నీళ్ళు ఇచ్చే అనంతపురం జిల్లాకి నీళ్లు తీసుకెళ్ళాం. జీడిపల్లికి, చర్లపల్లి కావచ్చు, ఏ రిజర్వాయర్ అయినా సరే, ఎక్కడైనా సరే, పెనుగొండ అవ్వచ్చు, రాప్తాడు అవ్వచ్చు, ధర్మవరం అవ్వచ్చు, అన్ని చెరువులకి జలకళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా నీళ్లు పరిగెత్తిచ్చాం, నీళ్ళు ఇచ్చాం. దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, నీలాగా పోలీసులను పెట్టి మోటార్లు పీకేసి కాలువలకి చెరువులకి నీళ్ళు వెళ్లకుండా కట్టడి చేసి ఇవాళ నువ్వు నీళ్ళు ఎత్తిపోయటానికి ఇన్ని అష్టకష్టాలు పడి ముఖ్యమంత్రి 5వ తారీఖు పర్యటన. ఎందుకంటే నువ్వు తెచ్చిన నీళ్లు కాలువల్లోనే ఇంకిపోయాయి. ఆ ఇంకిపోయిన నీళ్ళు మళ్ళీ 21 రోజుల ఆప్సోపాలు పడి కర్నూలు జిల్లాని ఎండగట్టి, అనంతపురం జిల్లాని ఎండగట్టి ఇవాళ ఆ తెచ్చే కొద్దిపాటి నీళ్లతో నువ్వివాళ కుప్పం ప్రజల్ని మోసం చేయాలంటే నమ్మటానికి కుప్పం ప్రజలు సిద్ధంగా లేరు. గర్వంగా, దమ్ముగా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు కుప్పంలో ఏ ప్రాజెక్టులైనా సరే, ఏదైనా సరే దమ్ముగా, ధైర్యంగా చేసి చూపించడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ టెక్నాలజీ అవ్వచ్చు, వ్యవసాయంలో ఆధునిక బిందు సేద్యం తీసుకురావటం కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం తీసుకురావటం కావచ్చు, దేశానికి ఆదర్శంగా డ్రిప్ ఇరిగేషన్ని కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని బ్రహ్మాండంగా పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్ రెడ్డి? గ్రీన్ హౌస్ అంటే ఏంటో తెలుసా నీకు? పాలీ హౌస్ అంటే ఏంటో నీకు తెలుసా? డ్రిప్ ఇరిగేషన్ మీద నీకు గౌరవం ఉందా? డ్రిప్ ఇరిగేషన్ ఏమన్నా ఉద్ధరించావా? రైతు భరోసా గురించి బడాయి కబుర్లు చెప్తున్నావు. నీ రైతు భరోసాలు బోగస్, నీ రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు చేసావు. ఇవాళ నువ్వు అడ్డగోలుగా కుప్పంలో గ్రానైట్ అంతా కొట్టేశావు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మొత్తం గ్రానైట్ కంపెనీలన్నీ కూడా దోచుకున్నారు. అక్కడ ప్రాజెక్టుల పేర్లతో పొంగనూరులో 600 కోట్లు పెద్దిరెడ్డి కంపెనీలకి దోచిపెట్టారు. కుప్పంలో 1 కిలోమీటరు రోడ్డు అయిన జగన్ రెడ్డి ఇవాళ కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నీ పులివెందుల్లో ఏడవలేని నువ్వు కుప్పం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ కుప్పం ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నావు. మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నావు. 57 నెలలు తాగటానికి మంచినీళ్ళు లేకుండా చేసి, తాగటానికి మంచినీళ్ళు రానియకుండా చేసి, ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని దమ్ముగా, ధైర్యంగా చెప్తా ఉన్నాను. 500 కోట్లు ఆ ఒక్క కాలం మీదే దమ్ముగా, ధైర్యంగా పూర్తి చేస్తే
30 కోట్లు ఏడవటానికి నీకు 57 నెలలు పట్టి ఇవాళ నేను ఉద్ధరించానని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నావు. ఇవాళ కూడా జగన్ రెడ్డి నేను పులివెందుల్లో పోటీ చేస్తారనే చెప్పే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు కూడా లేదు. ఎందుకంటే అక్కడ తల్లి లేదు, చెల్లి లేదు, పోటీ చేస్తాననే దమ్ము ధైర్యం కూడా లేదు. ఇవాళ నువ్వు పులివెందుల్లో పోటీ చేస్తానని చెప్పలేని నువ్వు కుప్పానికి వచ్చి ఏం పీకుతావు జగన్ రెడ్డి? నిన్ను తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 అడుగులు గొయ్యి దొవ్వి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ గోతులో పూడ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. నిన్ను సాగనంపటానికి, నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ అరకొర పనులు చేసి నువ్వు ఇవాళ వీకోట మండలం జనవరి 14న ఆదినిపల్లి లిఫ్ట్ పాయింట్ నుంచి కుప్పం దగ్గరికి వెళ్ళేపాటికి నేలలో నీళ్ళు ఇంకిపోయి రామకుప్పం మండలం నుంచి వరికుప్పం దగ్గరికి రాగానే నీ డ్రామా కబుర్లు, నీ సభ ఉద్ధరించావని సొల్లు కబుర్లు, డ్రామాలు కట్టిపెట్టమని జగన్ రెడ్డిని తెలియజేస్తూ ఇవాళ కనీసం ఆ నీళ్లు రామకుప్పం మండలాన్ని కూడా దాటి ముందుకెళ్ళలేదంటే ఇవాళ ఈ సిగ్గు కూడా లేకుండా నువ్వు బడాయి కబుర్లు చెప్తున్నావు. 5వ తారీఖు పర్యటన 26కి వెళ్ళింది. ఇవాళ పై ప్రాంతాలన్నీ కూడా నీళ్లు లేకుండా చేసి ఆ వచ్చిన కొద్దిపాటి నీళ్లను కూడా భూమిలో ఇంకిపోయినాయి, కాలువల్లోకి ఇంకిపోయినాయి. ఆ ఉన్న కొద్దిపాటి నీళ్లతో నువ్వెంత బడాయి కబుర్లు చెప్పావంటే ఏ విధంగా ప్రాజెక్టు నువ్వు మోసం చేస్తున్నావో అర్థమవుతూ ఉంది. 2018లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధికి 1400 కోట్లు విడుదల చేస్తే ఆ పనులన్నీ కూడా ఆపేశావు. ఆ పనులన్నిటికి కూడా జగన్ రెడ్డి గ్రహణం పట్టింది. ఇవాళ ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని అడుగు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో చెప్తుంది. అక్కడ పనిచేస్తూ ఉన్న చదువుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని అడుగు, కుప్పం కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు? అక్కడ మెడికల్ కాలేజీ పిల్లల్ని అడుగు, అక్కడ వైద్యం చేసుకుంటున్న పేదవాళ్ళని అడుగు, మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు? అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారో ఆ పిల్లల్ని అడుగు జగన్ రెడ్డి. ఇవాళ కుప్పాన్ని ఈ రాష్ట్రంలోనే గర్వపడే నియోజకవర్గంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దితే ఇవాళ ఒక కక్షపూరిత వైఖరితో ఆయన ప్రారంభం చేసిన, ఆయన మొదలుపెట్టిన అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఇవాళ ఎన్నికల్లో లబ్ధి పొందాలని, ఓట్లు దండుకోవాలని, మాయమాటలు చెప్పాలని నీ కుప్పిగంతులు, నీ విన్యాసాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు. కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎట్టి పరిస్థితిలో నిన్ను పులివెందులే కాదు అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. సున్నా వడ్డీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. డాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ జీరో ఇంట్రెస్ట్లు అన్నీ కూడా కలిపి 23,000 కోట్లు ప్రతి మహిళకి సమానంగా, డాక్రా గ్రూప్ సభ్యులకి అందరికీ సమానంగా డబ్బులు ఇస్తే ఈరోజు డాక్రా మహిళల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ తుఫాను బారిన పడి లేకపోతే వరదల బారిన పడి రైతాంగం అంతా కూడా సంక్రాంతి కల్లా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పావు, మీ ఇళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పావు, నీ వాలంటీర్ డబ్బులు తెచ్చిస్తాడని చెప్పావు, నీ రైతు భరోసా కేంద్రాలు డబ్బులు తెస్తాయని చెప్పావు. ఎక్కడ వేసావు జగన్ రెడ్డి? తుఫాను బారిన పడ్డ రైతాంగానికి ఏం ఉద్ధరించావు జగన్ రెడ్డి? ఇవాళ ధాన్యం రైతు బస్తాకు 400-500 పోతూ ఉంటే పట్టించుకున్నావా జగన్ రెడ్డి? ఇవాళ రైతు ఒక్క పంట కలిసి వచ్చిందా? హార్టికల్చర్లో ఒక్క పంట కలిసి వచ్చిందా? వ్యవసాయ పంటలో ఒక్కడన్నా కలిసి వచ్చాయా? కమర్షియల్ పంటలో
పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ఒక్క పంట అయినా, ఏ క్రాప్ అయినా సరే, ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నాడా? ఏ రైతు కూలి అన్నా ఏ చేలోకి వెళ్ళినా వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ నువ్వు ఉద్ధరించానని, ఏదో చేశానని మోసపు మాటలు, వంచిన మాటలు, కుట్రపూరితమైన మార్కులతో నువ్వు మాట్లాడావు. ఇవాళ ఇవన్నీ కూడా, ఈ దుర్మార్గాలన్నీ కూడా మాట్లాడావు. ఇవాళ హత్యలు చేయించిన మీరు, బాబాయ్ హత్య గురించి మాట్లాడలే నువ్వు. బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నువ్వు హత్యల గురించి మాట్లాడటం సిగ్గుచేటు జగన్ రెడ్డి. ఇవాళ సిబిఐ కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయిన కేసుల్లో నువ్వు న్యాయ ఉల్లంఘనకు పాల్పడి కోర్టులు కొట్టేసిన కేసుల గురించి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడావు. నడుస్తూ ఉన్న సిబిఐ కేసు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది నీ తమ్ముడు అవినాష్ రెడ్డి, మీ కుటుంబం కాదా? సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కాపాడింది నువ్వు కాదా? ఇవాళ తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ సునీతమ్మ సుప్రీంకోర్టు మెట్లెక్కి న్యాయాన్ని అర్థిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హత్యల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ముందు నీ బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని జైలుకి పంపించు. వైఎస్ అవినాష్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు వచ్చినా బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు అయితే అవినాష్ రెడ్డి కేసులో రిమాండ్ రిపోర్ట్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారు. జగన్ రెడ్డి, ఈ వాస్తవాలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా నీతో పాటు సిబిఐ ఈడీ కేసులో ఉన్న ముద్దాయిలంతా 2 ఈడీ కేసుల్లో శిక్షలు తప్పకుండా పడతాయి. సుమారు ప్రజా జీవితంలో 6 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత 2 ఎలక్షన్లకి జగన్ రెడ్డి కోల్పోతారు. జగన్ రెడ్డి నీ వయసు వాళ్ళ 52 ఏళ్ళు. వచ్చే 2024 ఎన్నికల్లో నీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది. అప్పటికి నీ వయసు 57 ఏళ్ళు. 52 + 5 57 ఏళ్ళు. ఈడీ కేసుల్లో పడే శిక్ష కాలం యావజ్జీవ కారాగార శిక్ష. ఈడీ కేసుల మినిమం ప్రజా జీవితంలో 6 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. 2 ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేవు. అంటే 57 + 10 67 సంవత్సరాల దాకా ప్రజా జీవితంలో పోటీ చేసే అర్హత కూడా నువ్వు కోల్పోతావు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ఇది జరగబోయే చరిత్ర. ఇది జరగబోయే కాలంలో జగన్ రెడ్డి రాజకీయ చరిత్ర. సొల్లు కబుర్లు మానుకో, చెత్త మాటలు మానుకో, తప్పుడు కోతలు మానుకోండి. ఇవాళ కుప్పం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడే తప్పుడు మాటలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాను.